ప్రతి దిక్కు నిర్ణీయలో మరి సూర్యుడు నిర్ణీయలో ప్రజల మధ్య నిర్ణీయలో మన అందరూ
మేడే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 1886లో ఆ రోజు చికాగో నగరంలో అమెరికాలో కార్మికులు మొత్తం కూడా వెట్టి నుండి విముక్తి కావాలని అనేక పోరాటాలు చేసి చివరి ఘట్టంగా ఆ రోజు పెద్ద ఎత్తున లక్షలాది మందిగా రోడ్ల మీదకి వచ్చి తన నిరసన గళాన్ని ఇప్పారు. అక్కడ ఉన్నటువంటి పాలకులు, అక్కడ ఉన్నటువంటి ఆఫ్రికన్ సామ్రాజ్యవాదం అనేక కార్మికులు మరి అమరులై ఆ నెత్తుటేరులలో నుంచి ముంచినటువంటి అంగీలే ఈ ఎర్ర జెండాగా అవతరించి అలా కార్మిక ఉత్సవాలు 10 మేడేను జరుపుకుంటున్నాం. 8 గంటల పనిదినాన్ని అమలు జరుపుతున్నటువంటి ఈ 136 ఏళ్ల కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో, ఇవాళ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్మికులకు ఇవాళ ఉన్న చట్టాలను ఇంకా చట్టాలను అన్నిటిని కూడా తుంగలో తొక్కి కనీస వేతనాలను అన్నిటిని కూడా 26,000 ఇచ్చేది పోయి 278 రూపాయలు ఎక్కువ తీయడం, ఈ రకంగా కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకురావడం జరుగుతుంది. కార్మికులు అనేక సందర్భంలో సమ్మె పోరాటాలు కొనసాగిస్తున్నారు. అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి మనం కాలయాపన అయింది కాబట్టి మనం ముఖ్య అతిథి రంగన్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన సిఐటియు నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఈరోజు ప్రపంచ కార్మికుల పోరాట దీక్షా దినం సందర్భంగా మేడే కార్యక్రమంలో మండు టెండలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా వేలాది మంది కార్మికులు, రైతులు, మహిళలు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు, శ్రమజీవులు పెద్ద సంఖ్యలో ఈ మేడే ఉత్సవంలో పాల్గొని జయప్రదం చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పోరాట దీక్షా దినమైనటువంటి మేడే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే, భారతదేశంలోనూ కాదు, ప్రపంచ వ్యాప్తంగా దేశ దేశాల్లో, ఖండాల్లో ఈ మేడే ఉత్సవాలు జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. శ్రమజీవులు, కష్టజీవులు, కార్మికులు ఈ మేడే కార్యక్రమంలో పాల్గొనడం అనేది 138 సంవత్సరాల కాలం నుండి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మేడే జరుగుతూ ఉంది. ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అనే నినాదం కార్ల్ మార్క్స్ మహనీయుడు ఇచ్చిండో దాని ప్రకారమే ఈ మేడే జరుగుతూ ఉన్నది. అసలు ఈ మేడే చరిత్ర ఏంది, ఎందుకు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, శ్రమజీవులు ఈ మేడేని జరుపుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మనం 2-3 నిమిషాల్లో తెలుసుకొని తర్వాత మన దేశము, మన రాష్ట్రము, మన పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అమెరికా దేశంలోని చికాగో నగరంలో ఉన్నటువంటి కార్మికులు సంఘటితమై యూనియన్ ఏర్పాటు చేసుకొని మాకు 8 గంటల పనిదినం కావాలి, మా కష్టానికి తగినటువంటి జీతభత్యాలు పెరగాలి, వైద్య సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి అనేటువంటి ఒక న్యాయమైనటువంటి డిమాండ్స్ పైన చికాగో నగరంలో ఉన్న కార్మికులు సమ్మెను మొదలుపెట్టారు. అంతకు ముందు ప్రపంచంలో ఎక్కడ యూనియన్స్ పెట్టుకునే అవకాశం లేదు. దేశంలోని చికాగో నగర కార్మికులు సంఘం ఏర్పాటు చేసుకొని ముందు యజమానులకు నోటీస్ ఇస్తే ఆ నోటీసుని మొత్తం చెత్తబుట్టలో పడేశారు. వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు సమ్మెకి దిగారు. మనలాగానే ఈ రకంగా మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ప్రశాంతంగా సమావేశం అయితే అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారి వర్గం వాళ్ళ యొక్క కిరాయి మూకలు పోలీసులను ఉపయోగించి ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఆ కార్మికుల సభ పైన దాడి చేయించారు, లాఠీ చార్జ్ జరిపారు, కాల్పులు జరిపారు, అనేక మంది నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పంపడం అనేది జరిగింది. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా కార్మికులు ఏమాత్రం కూడా అదరకుండా బెదరకుండా మేమందరం చనిపోవటానికైనా సిద్ధం, కానీ ఈ సమస్యలు పరిష్కారం కావాల్సిందే, ఎంతమంది మీద కేసులు పెడతారో పెట్టండి, ఎంతమందిని కాల్చి చంపుతారో చంపండి, మేము మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి ఎంతో పట్టుదలతోటి ఆ చికాగో నగరం ఉన్న కార్మికులంతా పోరాటానికి దిగారు. అప్పుడు యాజమాన్యాలు ఇక లాభం లేదు, వీళ్ళు మండిగా ఉన్నారు, ఎంతమందిని చంపగలుగుతాం, మనం చంపలేము కాబట్టి
వాళ్ళు కోరిన ప్రకారంగా 8 గంటల పని దినం, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత ఇవన్నీ కల్పిస్తామని చెప్పేసి ఆనాడు ఒప్పందం చేసుకోవడం అనేది జరిగింది. 70 సంవత్సరాలు అవుతున్నా ఈ 70 సంవత్సరాల కాలం నుండి నాటి నుండి నేటి వరకు అధికారం నుండి పరిపాలిస్తున్న పాలకులు అనుసరిస్తున్న దివాలాకోరు విధానాల వల్లనే ఇవాళ రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదు. అసమానతలు అనేది దూరం కాలేదు, పేదరికం పోలేదు, అందరికీ చదువు చెప్పలేకపోతున్నారు, అందరికీ వైద్యం అందించలేకపోతున్నారు, అందరికీ పక్కా గృహాలు ఇవ్వలేకపోతా ఉన్నారు, అందరూ అన్ని అవసరాలు తీర్చుకునేటువంటి పరిస్థితి ఇలా భారతదేశంలో రాలేదంటే 75 సంవత్సరాల కాలం నుండి పరిపాలిస్తున్న పాలకుల యొక్క వైఫల్యం కాదా? మన దేశంలో సంపద లేక కాదు, మన దేశంలో వనరు లేక కాదు, మన దేశంలో ఉన్న సంపద మొత్తం కూడా కొద్ది మంది సంపన్నుల చేతుల్లో పెడతా ఉన్నారు, కార్పొరేట్ శక్తుల్లో పెడతా ఉన్నారు. 180% మంది శ్రమ చేసేటువంటి శ్రమతో వచ్చిన సంపద అంతా కూడా కొల్లగొట్టి కొద్ది మంది చేతుల్లో పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. దాని వల్లనే ఇవాళ పేదరికం దూరం కావటం లేదు, మన సమస్యలు అనేవి పరిష్కారం కావటం లేదు అనేటువంటిది మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఆయన దిగి ఈయనెక్క, ఈయన దిగి ఆయనెక్క, అనేక పార్టీలు, అనేక మంది ప్రధానమంత్రులు, అనేక మంది ముఖ్యమంత్రులు 5 సంవత్సరాలకు మారి ఈయన దిగి ఆయన ఎక్కి, ఆయన దిగి ఈయనెక్కి, ఎవరెక్కినా మన మీద ఎక్కడం తప్ప మన సమస్యలు మాత్రం పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇది వాస్తవం, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి.